హిందూ మతాన్ని ఇతర మతాలలా అర్థం చేసుకోవడం సరైనది కాదు. ఈ విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇతర మతాలకు సాధారణంగా ఒక స్థాపకుడు, ఒక పవిత్ర గ్రంథం, ఒకే విధమైన నియమాలుంటాయి. కానీ హిందూ మతంలో ఒకే స్థాపకుడు లేడు, ఒకే గ్రంథం లేదు, ఒకే మార్గం కూడా లేదు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. అలాగే అనేక ఆచరణ మార్గాలు ఉన్నాయి. ఇతర మతాలు ఎక్కువగా ఇది నిజం నమ్మాలి అనే విధంగా ఉంటే, హిందూ మతం నీకు నిజం ఏమిటో నువ్వే స్వయంగా తెలుసుకో అనే దిశలో ఉంటుంది. కాబట్టి మత గ్రంథాలు చెప్పే విషయాలు ఒక వ్యక్తి జీవితాన్ని సరిగా నడిపించడానికి ఉపయోగపడుతున్నాయా లేదా అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అలాగే ఒక వ్యక్తి మరణించిన తర్వాత వ్యక్తి గురించిన ఆ మత గ్రంథాలు ఏమి చెబుతున్నాయే అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు క్రైస్తవ మతానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్నను పరిశీలించాలి. బైబిల్ ప్రకారం అసలు దేవుడు ఎవరు? యెహోవానా, యేసునా? కొన్ని చోట్ల యెహోవా నేనే దేవుణ్ణని చెబుతాడు, మరికొన్ని చోట్ల యేసు దేవుని కుమారుడు అని చెబుతారు. అదేవిధంగా బైబిల్లో యెహోవా తనను తాను ఏకైక దేవుడిగా పేర్కొంటూ నేనే దేవుడను, నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు ఉండరు అనే భావనను కూడా తెలియజేస్తాడు. అయితే యేసు చెప్పిన దేవుడు యెహోవానేనా లేక వేరే భావన ఉందా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ స్వయంగా పరిశీలించి అర్థం చేసుకోవాలి. అలాగే బైబిల్లోని వచనాలను కూడా ప్రతి ఒక్కరూ స్వయంగా చదవాలి. ఎందుకు ఆ వచనాలు చెప్పారు, ఏ కాలంలో చెప్పారు, అప్పటి పరిస్థితులు ఎలా ఉండేటివి అనే విషయాలను కూడా తప్పకుండా పరిశీలించాలి. ఉదాహరణకు బైబిల్లోని నిర్గమకాండ 20వ అధ్యాయంలో 3 నుండి 5 వచనాలు ఇలా చెబుతున్నాయి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందే కానీ, క్రింది భూమి ఎందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమును నైనను విగ్రహమైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవా నగు నేను రోషము గల దేవుడును. నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించును. ఇప్పుడు ఇస్లాం మతానికి సంబంధించిన విషయాన్ని కూడా పరిశీలించాలి. ఇస్లాం మతంలో కాఫీరు అనే పదాన్ని ఇస్లాం మతాన్ని నమ్మని వ్యక్తులకు ఉపయోగించడం జరుగుతుంది. ఈ పదాన్ని తీసుకొని ఇస్లాం మత పెద్దలు తమ భవిష్యత్ తరాలకు ఎలా బోధిస్తున్నారు, ఆ బోధనలో అసలు ఉద్దేశం ఏమిటి అనే విషయాలను కూడా ప్రతి ఒక్కరు స్వయంగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హిందూ మతంలో ముఖ్యమైన భావన అయిన ధర్మం మరియు అధర్మం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ధర్మం అంటే న్యాయం, కర్తవ్యం, సత్యం, సమాజానికి వ్యక్తికి మేలు చేసే విధంగా ప్రవర్తించడం, మన బాధ్యతలను సరిగా నిర్వర్తించడం, ఇతరులకు హాని చేయకుండా జీవించడం, అవసరమైనప్పుడు సత్యాన్ని నిలబెట్టడం, ఇవన్నీ ధర్మంలోకి వస్తాయి. అధర్మం అంటే అన్యాయం, అసత్యం, ఇతరులకు హాని చేయడం, తన స్వార్థం కోసం తప్పు మార్గంలో నడుచుకోవడం, సమాజానికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించడం కూడా అధర్మమే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మత గ్రంథాలు వేరు, మత ధర్మశాస్త్ర గ్రంథాలు వేరు. మత గ్రంథాలు మనసు, ఆత్మ, జీవితం గురించి లోతుగా తెలుసుకోవడం, జీవన సంబంధిత విషయాలను తెలియజేస్తాయి. ధర్మశాస్త్ర గ్రంథాలు ఆచరణ, నియమాలు, విధులు ఎలా ఉండాలనే విషయాలు వివరంగా వివరిస్తాయి. ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి అనే విషయం ముందుగా అర్థం చేసుకోవాలి. తర్వాత మత సంబంధమైన విషయాలు ఏమిటి, అవి ఎందుకు చెప్పారు అనే విషయాలను ప్రతి ఒక్కరు సొంతంగా తెలుసుకోవాలి. ఏ మతమైనా సరే ఆ మతానికి సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని పాటిస్తూ ఆ మత గ్రంథాలను చదవాలి. కానీ అదే సిద్ధాంతాన్ని తీసుకొని మరొక మతానికి సంబంధించిన గ్రంథాలను చదవడం సరైనది కాదు. ప్రతి మతాన్ని దాని సొంత దృష్టికోణంలోనే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హిందూ తత్వ గ్రంథాల గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. హిందూ తత్వ గ్రంథాలు అనేవి ఇలానే చదవాలి అని చెప్పే రూల్స్ బుక్ కాదు. అవి గ్రంథాలలో ఉన్న అసలైన అర్థం తెలుసుకోవాలి అనుకునే వారికి సూచనలు మాత్రమే చేస్తాయి. అంటే గ్రంథాలను ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పబడింది అనే విషయాలపై సూచనలు మాత్రమే ఇస్తాయి. ఆ సూచనలను ఆధారంగా తీసుకొని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి గ్రంథాలు చదవాలి. అలా చదివితేనే ధర్మం, అధర్మం, నీతి, నిజాయితీ, సత్యం, అసత్యం వంటి పదాలకు అసలైన అర్థం తెలుస్తుంది. అందుకే మొదట్లోనే ఒక విషయం చెప్పాను. ఇస్లాం మరియు క్రైస్తవ మత గ్రంథాలను చదివిన విధంగా హిందూ మత గ్రంథాలను చదవకూడదు. ఎందుకంటే ఒక వాక్యాన్ని మాత్రమే చదివి ముందుకు వెళ్ళిపోతే ఆ వాక్యానికి సంబంధించిన సందర్భం ఏమిటి, ఎందుకు చెప్పారు, అలా చెప్పిన వ్యక్తుల ఉద్దేశం ఏమిటి,
అప్పటి సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు ఎప్పటికీ అర్థం కావు. మత గ్రంథాలు అంటే ఆ గ్రంథాలలో చెప్పిన విషయాలు ఇప్పటి సమాజంలో పాటించవచ్చా పాటించకూడదా అనే విషయాలను కూడా ఆలోచించాలి. ఈ విషయాలన్నింటిని అర్థం చేసుకోవడానికి హిందూ తత్వ గ్రంథాలు కొన్ని సూచనలు చేశాయి. ఆ సూచనల ఆధారంగా హిందూ మత గ్రంథాలను చదవాలి. అలా చదివితేనే అందులో ఉన్న మంచి విషయాలు ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతాయి, అవగాహనకు కూడా వస్తుంది. హిందూ మతంలో ఒక శ్లోకం తీసుకొని ఇది హింసను ప్రేరేపిస్తుంది అని చెప్పడం పూర్తిగా తప్పు. ఎందుకంటే ఒక శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆ శ్లోకానికి ముందు ఏమి జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది, ఎవరి కోసం, ఏ సందర్భంలో చెప్పబడింది అనే విషయాలను కూడా పరిశీలించాలి. ఒక ఉదాహరణగా, ఒక వ్యక్తి మనల్ని చంపడానికి వస్తే ఆ వ్యక్తి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ధర్మమా కాదా అనే విషయం ఆలోచించాలి. మన రక్షణ కోసం ఆ వ్యక్తిని ఆపడానికి ప్రయత్నిస్తే కొన్ని సందర్భంలో ఆ వ్యక్తి గాయపడవచ్చు. అలాంటి పరిస్థితిలో అది హింస లేక స్వయరక్షణ? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవాలి. కొంతమంది ధర్మం అనే భావన యొక్క అసలు అర్థం తెలుసుకోకుండా కొన్ని శ్లోకాలు మాత్రమే తీసుకొని హిందూ మతం హింసను ప్రేరేపిస్తుంది అని చెబుతున్నారు. కానీ ఒక శ్లోకం ఆధారంగా మొత్తం హిందూ మతాన్ని నిర్ణయించడం సరైనది కాదు. దేవుడు అనే భావన కూడా హిందూ మతంలో ఒకే విధంగా ఉండదు. ఒకే పరమాత్మ అన్న భావన ఉంది. ఆ పరమాత్మనే అనేక దేవతల రూపంలో పూజించే విధానం ఉంది. హిందూ మతం ఒక జీవన విధానం మరియు అనేక సిద్ధాంతాల సమాహారంగా అర్థం చేసుకోవడం సరైనది.